ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మీరు ఆనందంగా ఉండడమే కాదు, ఇతరులకి సహాయం చేస్తారు. పరోపకార స్వభావం బాగా కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు అలాంటివి ఏమైనా కంపెనీ లాంటివి పెట్టాలనుకున్నా మీకు లోన్లు వస్తాయి, పర్మిషన్లు వస్తాయి, ఎన్ఓసీలు వస్తాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తారు. ఖచ్చితంగా వ్యాపారాలు పెట్టగలుగుతారు. అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలగజేసుకోగలుగుతారు. ప్రేమగా మాట్లాడతారు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో కూడా విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే ఉద్యోగ వ్యవహారాలు ఎటువంటి సమస్యనైనా సరే అది ఎదుర్కొని ఉద్యోగ అభివృద్ధిని పొందగలుగుతారు. విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. నూతన గృహాలు కట్టడం కానీ, కొనడం కానీ, భూములు కొనడం కానీ కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు. అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. మొండి బాక్యాలు రుసులు అవుతాయి. అప్పులు తీరతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆగిపోయిన పనులు ఎదురుగా వెళతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయి డబ్బులు వస్తాయి. అలాగే డబ్బు సంపాదించడానికి ఎక్కువ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సక్సెస్ కూడా అవుతారు. ఎటువంటి విషయానైనా అర్థం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు పెట్టేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థికంగా వృద్ధి కూడా కనపడుతుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కాకుండా ఇతరుల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం, కుటుంబం కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతర్గత శత్రువులు, నరదృష్టి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆశించిన దానికన్నా ఆర్థిక పురోగతి బాగా కనపడుతుంది కాబట్టి డబ్బులు బాగా మీ దగ్గరికి సమకూరుతాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు.